హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చెనుగాక. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, మనము దేవుడైన యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత మనము ఆయనకు ప్రార్థన చేస్తే అది మనము ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మి తీరాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరి తీరుతుంది. అది మనము సిగ్గుపడాల్సిన పొజిషన్ అనేది మనకు తప్పకుండా రానే రాదు. ఇది దేవుడైన యేసు ప్రభువారు మనకి ఇచ్చిన వాగ్దానము. అండ్ ఇది మనం గుర్తించి మనం దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూనే మనం రోజు బైబిల్ చదువుతూ రోజు ప్రార్థన చేస్తూ ఆయన మనకు ప్రతిరోజు ఇస్తున్న ఆశీర్వాదాలను మనం ఫ్రెష్గా తీసుకుంటూ మనము ఖచ్చితంగా అందులో అంతకంతకు ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. అండ్ అలాగే మనకు ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనము ఆశీర్వాదం వచ్చిందిలే అని ఆగిపోకూడదు. మనము ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని మనము అనేకులకు ఆయన సువార్తను తెలియపరచాలి. తద్వారా అనేకులు కూడా ఆయనను నమ్మి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ సంతోషంగా ఈ భూమి మీద జీవించవచ్చు. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రోజు మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన అది నెరవేరి తీరుతుంది. దాంట్లో మనము రెండవ ఆలోచన అనేది లేనే లేదు. ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది. అండ్ మనము సిగ్గుపడే ప్రసక్తే లేదు, మనం డిసప్పాయింట్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారి పిల్లలమైన మనము ఆయన మన కోసం ఎంతగా కేర్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన మన కోసం ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారు అండ్ మనల్ని ఆయన ఎంతగానో కేర్ చేస్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పక ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ మనం ముందుకు సాగాలి. ఇది మైండేటరీ అండ్ ఇది మనకు ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. మనము ఫెయిత్లో ఎదగవచ్చు. రోజు అంటే మనము విశ్వాసంలో అంతకంతకు ఎదగవచ్చు. మనం పొందే బ్లెస్సింగ్స్తో మనము అనేకులకు బ్లెస్సింగ్ అవుతున్నప్పుడు మనం విశ్వాసం కూడా అనేకులకు వెళ్తుంది అండ్ మన విశ్వాసం కూడా అలాగ పెరుగుతూ ముందుకు వెళ్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పక ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము మీ యందు విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా మా ప్రార్థన నెరవేరుతుంది. మేము దేనికి చింతపడాల్సిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం లేదని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేర్చి తీరుస్తారు. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటారు. అలాగే మేము సిగ్గుపడాల్సిన అవసరమే లేదు, మేము డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము అలాగే ఎప్పుడు ఉండే పొజిషన్ కూడా రాదు అని తెలియపరిచినందుకు కూడా వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.